మీ నాయన విగ్రహాన్ని కూల్చి పారేస్తా. చూసావుగా వాళ్ళ ఆవేశం. ఆయన కోసం ప్రాణాలు ఇవ్వడానికే కాదు, తీయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. అయ్యా, వాళ్ళ కళ్ళల్లో కోపం చూస్తూ ఉంటే అన్నంత పని జరిగేలా ఉంది. వెళ్ళిపోవడం బెటరు. పదండి. ఎనిక్కిపోతున్నాను కదా అని ఎదవననుకోబాక. మళ్ళీ ఎదురు పడతా, నీ పని పడతా. నాకెదురు రావటానికి నీ ఎదురు రొమ్ము దమ్ము చాలదు. పోరా. తప్పగానే ఆకలవుతుంది. ఏం చేసేది? అడుగు తెద్దామన్న ఊళ్ళోకి వెళ్ళే ఓపిక లేదు. నేనేం చేయనయ్యా? ఎందుకవ్వా ఊరు తిరగడం? ఏం చేస్తాం బాబు, ఎవరూ దిక్కు లేరు. మీలాంటి వృద్ధుల కోసం మన ప్రభుత్వం నెల నెలా వృద్ధాప్య పింఛన్ కింద 500 రూపాయలు ఇస్తుంది. తీసుకోండి. మా బాబాయ్, మీ నాన్నగారి లాగా మా కోసం మీరు కూడా పాటు పడుతున్నారు. మా ఆయుష్ కూడా పోసుకుని నూరేళ్లు చల్లగా ఉండి బాబు. ఏంటి జనాన్ని వెనకేసుకొచ్చావు? దీపం పథకం కింద ప్రభుత్వం జనానికి పంచమని ఇచ్చిన ఈ సిలిండర్లని ఆది కేసులతో మీరు కుమ్మక్కై మీ అబ్బ సొత్తు కింద దోచుకుంటున్నారు. వెళ్ళండి, మీకు దక్కవలసిన సిలిండర్లను తీసుకెళ్ళండి. ఏయ్, ఇక మీ అన్యాయాలు సాగవు. జాగ్రత్త. శరభయ్య గారు, సార్, మన ఊళ్ళో వాటర్ ట్యాంక్ గాను ప్రభుత్వం ఇచ్చిన 3,60,000, గత 10 ఏళ్ల క్రితమే బడి కట్టినట్టుగా 4,40,000, వాటర్ షెడ్ పథకం కింద 3 లక్షలు, పత్తి రైతుల కింద 6 లక్షలు, వృద్ధాప్య పింఛన్ కింద 3 లక్షలు, మొత్తం ఆదికేశవులు మింగిన 20 లక్షలకి నాకు 2 రోజుల్లో లెక్కలు చూపించాలని నోటీసులు పంపించండి. అలాగే సార్. చూడండి, తను 2 రోజుల్లో లెక్కలు చూపించని పక్షంలో ఆస్తులు జప్తు చేసైనా సరే సొమ్ము రాబడతామని రాసి మరీ పంపండి. సరే సార్. గుండెకాయ తీసేస్తా. థూ! నేను లెక్కలు చెప్పాలట్టా వాడికి. ఏమనుకుంటున్నాడయ్యా వాడు? ఏమనుకుంటాడు? నువ్వు ఏదో అనుకుంటాడు. ఏందిరా అంటున్నావు? అదేనండి, మామూలుగా అడిగితే పర్వాలేదండి. మీ ఆస్తులు జప్తు చేసి మీరుంటున్న ఇల్లు కూడా అమ్ముతానంటున్నాడు కదండి. వాడికి యాడ్నుంచి వచ్చిందిరా అంత ధైర్యం? బ్లడ్ అండి, నిఖార్సైన వంశంలో పుట్టి నీతి నిజాయితీ గల కూర్చుంటున్నాడు కదండి. నోర్మోయ్! రేయ్ సాయిలు అన్నా, వాడు లెక్క తప్పి మనల్ని లెక్కలడిగినాడ్రా. 2 తలకాయల్లోంచి ఒకటి తీసినా ఇంకొకటి ఉండాలి. అది కూడా తీసేసి శత్రుశేషం 0 చెయ్యాల. ఏమండి, నా మాట వినండి. ఇలాంటి పాప పనులు మానేయండి. సలహాలు చెప్పావో సంపెచ్చా. చూడండి, మన ఊళ్ళో మహిళా మండలి పెడుతున్నాం. అంతేకాక మీకు డ్వాక్రా పథకాలని, పొదుపు పథకాలని, పనికి ఆహార పథకం అని బోలెడన్ని పథకాల కింద మన ప్రభుత్వం మీకు సాయం చేస్తుంది. ఏమంటారు? ఏమైందమ్మా? అది కేసులు మనసులు వచ్చి పర్వలో పని చేసుకుంటున్నా నా కూతుర్ని ఊరి చివరున్న గూడెంస దగ్గరికి లాక్కెళ్ళిపోయారు బాబు. నువ్వేం భయపడకమ్మా, 10 నిమిషాల్లో నీ కూతురు నీ దగ్గర ఉంటుంది.
ఇంకోసారి చూడు. అట్టగే. ఆది కేశవులు శవంగా వస్తాననుకున్నావు కదూ? ఆడవాళ్లను పంపించి ఆటలాడటం కాదురా, నీ ఇంటికొచ్చి నీ నట్టింట్లో నిలబడి ఛాలెంజ్ చేస్తున్నా. ఈ వీరపుగడ్డ హరిశ్చంద్ర ప్రసాద్ ఇక్కడే ఉంటాడు. దమ్ముంటే నా మోచేతి వెంట్రుక పీకండ్రా చూద్దాం. రేయ్! నేను తలుచుకుంటే ఇక్కడే నీ వంశం మొత్తాన్ని నరికి నీ నట్టింట్లో పాతి పెట్టగలను. కానీ నేను అలా చేయను. అది మా నాన్న ఆశయం కాదు కనుక. ఇంకొకసారి నా వంక గాని నా జనం వంక గాని కన్నెర్ర చేశావో వార్నింగ్ లేకుండా నరికేస్తా. నరసింహ, ఆ హరిగాడి జుట్టు నీ చేతికి దొరికిందనుకో ఏం చేస్తావురా? పీకి పారేస్తా. వాడి చెల్లి ఒంటరిగా దొరికిందనుకో ఏం చేస్తావు? చెరిచి పారేస్తా. వాడు నిన్ను నరికి పారేస్తాడేమో. నర్మోయ్, మ్యాటర్ ఏంటో చెప్పు. పులి నోట్లోకి వస్తున్న జింక పిల్లల ఆ హరిగాడి చెల్లెలు తులసి ఇటే వస్తుంది. ఒకసారి అటు చూడు. ఎలా ఉంది ఇది? బాగుందా? బాగుంది. హరి బాబు, జాతరలో టపాసులు పేలి గాయపడ్డారు బాబు. ఊరుకోండమ్మా, నేను ఉన్నాను కదా. డాక్టర్ గారు, ప్రమాదం ఏం లేదు కదా? ఏం లేదండి, మైనరే. అన్నయ్య అన్నయ్య, ఇంటి దగ్గర తులసి చావు బతుకుల్లో ఉందన్నయ్య. డాక్టర్ గారు, వీళ్ళని జాగ్రత్తగా చూసుకోండి. ఓకే, నమస్తే. అమ్మ తులసి, ఏమైందమ్మా? చెప్పమ్మా, ఏమైందమ్మా?